హైదరాబాద్ నార్త్ జోన్. ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా ఇదే పేరు. ఎందుకంత క్రేజ్ అనుకుంటున్నారా? వరల్డ్ క్యాపిటల్ 2 సిటీగా రూపాంతరం చెందిన హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారుతోంది హైదరాబాద్ నార్త్ జోన్. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ కారిడార్స్ రాకతో లక్షల్లో ఎంప్లాయ్మెంట్ జోన్ పెరిగిపోతోంది. అదే స్థాయిలో డెవలప్మెంట్ కూడా ఊపందుకుంది. హైదరాబాద్ ఉత్తరాన హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వరకు తెలంగాణలోని 8 జిల్లాలను కలుపుకొని 320 కిలోమీటర్లు కొనసాగనున్న NH-44 నేషనల్ హైవే విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్యాట్నీ టు మేడ్చల్ వరకు, JBS టు షామీర్పేట వరకు మెట్రో రైల్ త్వరలోనే పరుగులు పెట్టనుంది. హకీంపేటలోని ఎయిర్పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది. RRR కు ఇప్పటికే టెండర్లు పిలవగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఎగ్జిట్ నంబర్ 6 లో ఐటీ హబ్, ఎగ్జిట్ నంబర్ 5 లో ఐటీ కారిడార్ రాకతో లక్షల్లో ఐటీ ఎంప్లాయ్మెంట్ జోను పెరగనుంది. వేల ఎకరాల్లో విస్తరించిన జీనోమ్ వాల్యూ ఇండస్ట్రియల్ కారిడార్ రాకతో లక్షల్లో ఉద్యోగాలు వచ్చేశాయి. సికింద్రాబాద్ టు మన్సూరాబాద్ వరకు MMTS రైల్వే త్వరలోనే పరుగులు పెట్టనుంది. ORR నుంచి RRR వరకు పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ కోసం ల్యాండ్ అలాట్మెంట్ చేయడంతో ఇప్పటికే పలు పరిశ్రమల నిర్మాణ పనులు కూడా మొదలైపోయాయి. మేడ్చల్ రావల్కోల్ అండ్ బండ తిమ్మాపూర్, మేడ్చల్ బండమాదారం, కాళ్లకల్, తూప్రాన్, ఘన్పూర్, కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి, వడియారం టు చేగుంట ప్రాంతాల్లో వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటవుతున్నాయి. వీటి రాకతో హైదరాబాద్ ఉత్తరాన రానున్న 2-3 ఏళ్ల కాలంలో 7 నుంచి 8 లక్షల ఎంప్లాయ్మెంట్ జోన్ రాబోతుంది. అందుకే హైదరాబాద్ నార్త్ జోన్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతున్నది. గత 2 ఏళ్ల కాలంగా చూసుకుంటే ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక్కడ సామాన్యుడు ఓ గజం కొనాలన్నా కొనలేని పరిస్థితి నెలకొనబోతోంది. ఇన్వెస్టర్స్ కు అండ్ బిజినెస్ మెన్ కు సొంతింటి కల నెరవేర్చుకున్నాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఇంత గ్రోత్ ఉందని తెలిసినా నిర్లక్ష్యం చేస్తే తర్వాత నష్టపోవాల్సిందే.